టైంలో ఇవ్వాలని. అలాగే స్క్రిప్ట్లు ఎంచుకునే విధానంలో మన హీరోస్తో చూసుకుంటే ఎవరు బాగా సెలెక్ట్ చేసుకుంటారని మీరు అనుకోండి? నాని గారు. సో అండ్ ఇందాక చూస్తే మీరు బాగా ఆడారు, కొన్ని దెబ్బలు కొడతా అక్కడక్కడ. సారీ. సో అండ్ మీ దాంట్లో ఎక్కువగా మంచి ఆటగాడు అంటే ఎవరి పేరు చెప్తారు? మీ ఆటగాడు అంటే ఏ ఆటగాడు? క్రికెటే కదా. అదే కదా మీరు కూడా అనుకుంది. క్రికెటే అయితే ప్రశాంత్ సూపర్ బౌలర్, ప్యాట్ కమిన్స్. మా ప్యాట్ కమిన్స్ ఆటగాడే. ప్రశాంత్ గారు చూస్తుంటే బెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కొంతవరకు. క్రికెట్, బెట్టింగ్, మనీ బ్యాక్గ్రౌండ్. ఇది ఎవరైనా రియల్ స్టోరీ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? ఎవరైనా ఇదేనా? రియల్ స్టోరీ కాదండి, కంప్లీట్గా ఫిక్షనల్. బట్ బయట వింటున్న విషయాలు కొన్ని కొన్ని ఉంటాయంట, ఆ బెట్టింగ్స్ కానీ అవన్నీ కానీ. బట్ దట్స్ నాట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిలిం. మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ఫాదర్ అండ్ సన్. ఒకడు ఇంకా ఒక కామన్ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లంలో పడితే దాని నుంచి ఎట్లా బయటకు వచ్చి మొత్తం మంది ఎట్లా ఫిగర్ అవుట్ చేసుకుంటాం అనేది ఇది పాయింట్ అండి. బెట్టింగ్ విల్ బి దేర్, బట్ అది సినిమాలో చూడండి. ఓకే, మీరు ఇప్పుడు క్యారెక్టర్ లాగా స్టార్ట్ అయ్యి హీరో లాగా ఎండ్ అవుతుంది ఈ క్యారెక్టరేషన్ అన్నారు. చూస్తుంటే టూ మెనీ ఎలిమెంట్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ ఎలా కన్వే చేస్తారు? అంటే ఫస్ట్ ఫిల్మ్ అంటున్నారు మీరు, అంటే ఒక థ్రిల్లర్ కనిపిస్తా ఉంది, క్రైమ్ కనిపిస్తా ఉంది, ఫాదర్ సెంటిమెంట్ అంటూ ఉన్నారు, బెట్టింగ్, క్రికెట్, ఇవన్నీ టూ మెనీ ఎలిమెంట్స్ మీకు అట్లా హ్యాండిల్ చేయడం అనేది ఫస్ట్ ఫిల్మ్లో డిఫికల్ట్ అనిపించలేదా? సార్ ఇప్పుడు అంటే ఈవెంట్ఫుల్ ఉండడం అనేది నాకు చాలా ఇష్టం అండి సినిమాలో. అంటే ఇట్లా థింగ్ షుడ్ గో ఫార్వర్డ్. సో అది అంటే మీ సినిమా చూసిన తర్వాత క్లారిటీ ఉంటుంది అండి, అది కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది సినిమా. అంటే ఇట్లా మీరు ఫాలో అయితే వెళ్ళిపోతారు అంతే. ఇంకా దాన్ని ఎలిమెంట్స్ లాగా కానీ ఎక్స్ట్రా కానీ ఏమనిపించదు మీకు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఓకే, కార్తికేయ గారు మీరు ఎప్పుడైనా బెట్టింగ్స్ వేశారా?